అయితే ఏమైందంటే హెడ్ డ్రై అని ఒకటి ఉంది కదా. అయితే ఏం చేసిండాడు, అయితే అంతకుముందు చాలామంది ఈ బేబీ వీడియోస్ అనేవి చాలా ఫేమస్ అయినాయి, బేబీ వీడియోస్. అయితే మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన స్టార్టింగ్లో అంత పర్ఫెక్ట్గా, అంటే ఐ మీన్ కొంచెం ఇబ్బంది అయింది అది అసలు జనరేట్ అవ్వడానికి. సర్లే కొంచెం నిరుత్సాహపడ్డా, అరే ఇది అయితలేదు, అరే అమ్మ ఏంది అనుకున్నా. సరే ఎంత తెలివి ఉంది, ఎంత దిమాగ్ ఉంది మనకు, ఇంకా ఇలా ఇవి కూడా చేయరాదా, ఎందుకు చేయరాదా అని ఒకసారి బాగా రోజు టైం లేకుండా అదేదో నార్మల్గా ఏదో ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు ఇట్లా చేసినప్పుడు కాలేదని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సరే తర్వాత అనిపించింది, ఇన్ని తెలుసుకున్నాను, ఇన్ని చేసిన అన్ని నాలెడ్జ్ ఉన్నాయి అన్నీ చెప్తుంటా, ఇది తెలియకపోవడం ఉంది అంటే కూర్చొని చేసిన. ఓకే సెట్ అయిపోయింది. అక్కడ ఏముందంటే 20 seconds మాత్రమే మనం జనరేట్ చేయగలుగుతాం. ఇంత మించి కావాలి అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్. ఓకే అది కూడా బెటర్, ఎందుకంటే 20 seconds అనేవి ఎనఫ్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక వీడియో, షార్ట్ వీడియోకి వస్తుంది డ్యూరేషన్ 15 seconds నుంచి 60 seconds. ఆల్మోస్ట్ ఇక మనం 15 seconds ఎనఫ్. అది చెప్పే డైలాగ్ ఒకటి సెట్ అయిందంటే మనం ఇంత మించి కూడా ఒకటి చూస్తలేడు. సో అవసరమే ఉంది అని అట్లా ఒకటి లేదు. ఇంకా లెంత్ ఒక బాగుంటే వీడియో 3 వీడియోలు చేసుకున్నాం మనకు 60 seconds అయితే 1 minute అయిపోతుంది అని అట్లా ఉద్దేశంతో చేసిన కొన్ని వీడియోస్. ఓకే బాగున్నాయి, కొన్ని మంచి వ్యూస్. అంటే ఐ మీన్ నేను ఒకటి సైప్రస్ అయ్యి అది యాక్చువల్లీ నేను అది రైటింగ్స్ కోసం పెట్టుకున్నాను. సో అంత టైం లేక రైటింగ్స్ అనేవి మనం అంత పోస్ట్ కొటేషన్స్ పెడదాం అంటే టైం లేక అట్లా పెట్టినా ఏదో రోజు పెడదామని దాన్ని చేంజ్ చేసి సైప్రస్ అన్నీ పెట్టుకుని అందులో అప్లోడ్ చేసిన అన్నమాట. చేసినాక రోజుకో వీడియో చేసిన, పర్లేదు ఒక్కొక్కటి 1K వ్యూస్ దాటినాయి డైలీ. 6 వీడియోస్ పెట్టిన, 8 వీడియోస్ అయినాయి అనుకుంటా. 8 వీడియోస్ అయినాయి, డైలీ ఒకటి జనరేట్ చేసుకుంటా చేసిన పెట్టినా అన్నట్టు. అది యాక్చువల్లీ మూడైతే పక్కా 80 అన్నట్టు పర్ డే. క్రెడిట్స్ 300 క్రెడిట్స్ వస్తాయి. అది క్వాలిటీ బట్టి, ఇమేజ్ సైజ్ బట్టి, వాయిస్ క్వాలిటీ బట్టి అది క్రెడిట్స్ అనేది ఎక్కువ తక్కువ తీసుకుంటాం. ఓకే అట్లా ఒక్కొక్క రోజు 3 అయ్యేది, ఒక రోజు 2కి వచ్చింది, ఒక రోజు 1 అయింది. తర్వాత ఏమైంది, ఆ ఒక్కటి కూడా అవుతలేదు 2 రోజుల నుంచి. అరే నాకు నేను ఫ్రస్ట్రేషన్గా ఉన్నా, అరే ఆల్రెడీ రేపు ఒక వీడియో అప్లోడ్ చేయాలి, 2 రోజుల నుంచి ట్రై చేస్తున్న వీడియో అప్లోడ్ చేయడానికి ఈ ఛాన్స్ దొరకలేదు, ఏమైంది అని అనుకో. తర్వాత నాకు కొంచెం అనిపించింది, ఏమో వాళ్ళు ఏమైనా మెయింటెనెన్స్ అంటే అప్గ్రేడ్ ఇష్యూ చేస్తున్నారేమో, ఉంటాయి కదా సర్వర్ ఇష్యూస్, ఇవి చేస్తున్నారు కావచ్చు.